పత్రికా సోదరులకు నమస్కారం. బస్తీ అభియాన్ కార్యక్రమం బీజేపీ పార్టీ తరఫున ఈరోజు చేయడం జరిగింది. మీకు తెలుసు, భీమ్గల్లా ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలను స్పందిస్తూ ప్రజలను ఉత్తేజపరుస్తూ ముందుకు జరగాలి అనే ఉద్దేశంతో ఈరోజు కార్యక్రమం చేయడం జరిగింది. ఈ రతం చెరువు మీ అందరికీ తెలుసు, ఈ ఊర్లో చాలా మషూరైంది. ప్రశాంత్ రెడ్డి ఎమ్మెల్యే ఉన్నప్పుడు దీన్ని మినీ ట్యాంక్ బండ్ చేస్తా అని, కోట్లు ఖర్చు పెడతా అని, దీన్ని ఒక పర్యాటక కేంద్రం చేస్తా అని చెప్పి ఎన్నో కథలు చెప్పింది. దానికి సుమారు 6,96,96,96,00,000 వరకు ఖర్చు పెట్టారు. అప్పుడు నాకు గుర్తుంది, సబ్జెక్టు కరెక్షన్. ఈరోజు అక్కడ పోయే వరకు టైర్లు ఎత్తుకపోయినారు, మెయింటెనెన్స్ లేదు. అది కాక ఆ చెరువు ప్రాంతం మొత్తం కబ్జాకు గురైంది. సుమారు 150 కుటుంబాలు ఉంటుంటారు అక్కడ. కట్టిన టీఆర్ఎస్ నాయకులు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి పోయినారు, ఈరోజు కాంగ్రెస్ నాయకులు అయిపోయారు. ఇప్పుడు కట్టి అమ్ముకొని వెళ్ళిపోయారు. ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ బాధితులు. ఇప్పుడు దానివల్ల మోర్ నీళ్ళు మొత్తం ఆ చెల్ల నిండి మొత్తం రోగాలు, దోమలు, ఎలుకలు, అది గలీజ్ ప్రాంతం అయిపోయింది. మినీ ట్యాంక్ బండ్ ఏమో కానీ ఒక డ్రైనేజ్ ప్రాంతం అయిపోయింది. ఇప్పుడు దీని గురించి ఎవరు స్పందించాలి? ఇప్పుడున్న గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ దీని గురించి స్పందించి ఇమ్మీడియట్గా పర్యావరణాన్ని కాపాడుతూ ఆ నాయకులు ఎవరైతే ఇది చేసిండ్రో, ఈ దాష్టికం చేసిండ్రో వాళ్ళని ఇమ్మీడియట్గా పనిష్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. ఇక అది కాక ఇంకా చెప్పాలంటే ఇంక ఎన్నో సమస్యలు ఉన్నాయి ఈ గ్రామంలో. ఆ డిపో కానీ, అదో మార్కెట్ కానీ, ఏది మన వెట్ డ్రై, వెజ్ నాన్ వెజ్ మార్కెట్ కానీ, ఇవన్నీ సగం స్టార్ట్ చేసుడు, బంద్ చేసుడు. ఇప్పటి వరకు టీఆర్ఎస్ పార్టీని ఎల్లగొడుతందుకు ఏవైతే కారణాలు ఉన్నాయో అవే కారణాల వల్ల రేపు పొద్దున కాంగ్రెస్ పార్టీని కూడా ప్రజలు ఎల్లగొట్టబోతున్నారు. సమస్యలు అవే. ఇప్పటివరకు పరిష్కరిస్తాం అని కథలు చెప్పిండ్రు. ఏం పరిష్కారం లేదు. ప్రశాంత్ రెడ్డి నిస్సిగ్గుగా తిరుగుతున్నాడు ఇక్కడ, ఇంకా సిగ్గు శరం లేకుండా. మీరు గమనించాలి. బస్ డిపోని ఇనాగ్రేట్ చేసిండు, పెద్ద ఆర్భాటం చేసిండు. ఆ రోజు మన ఆర్టీసీ చైర్మన్ ఉండే బాజిరెడ్డి గోవర్ధన్ గారు, ఆయన తీసుకొచ్చిండు. గోవర్ధన్ నేనంటే ప్రేమ, నా కోసం ఇది చేసిండు, కష్టపడ్డాడు, మన్ను మశానం ఎన్నో చెప్పిండు. బస్సులు తీసుకొచ్చిండు, డిపో స్టార్ట్ అయిపోయింది అన్నాడు. ఎక్కడ పోయి డిపో? అదంతా డ్రామా అని కాంగ్రెస్ నాయకులు చెప్పిండ్రు. అప్పుడు సరే చెప్పిండ్రు, డ్రామా అని బయటపడ్డది. ఇప్పుడు వాళ్ళ గవర్నమెంట్ వచ్చింది కదా, వాళ్ళేం బిక్తున్నారు. ఇప్పుడు వాళ్ళు ఇమ్మీడియట్గా స్పందించి బస్ డిపో స్టార్ట్ చేయాలి. ఒక ఉదాహరణ చెప్తున్నా మీకు. బీజేపీ పార్టీ తరఫున ఎంపీ అరవింద్ ఇక్కడికి వచ్చి పోస్ట్ ఆఫీస్ ఇమ్మీడియట్గా తెరిపిస్తా అని చెప్పిండు. చెప్పినాక 3 నెలల్లోనే ఆర్డర్ తీసుకొచ్చిండు. పోస్ట్ ఆఫీస్ది ఆల్రెడీ లెటర్లు గ్రామ కమిటీకి కానీ, ఎంఆర్ఓ ఆఫీస్కి కానీ లెటర్లు పోయినాయి. ఇమ్మీడియట్గా వాళ్ళు ల్యాండ్ అక్వైర్ చేసి పోస్టల్ డిపార్ట్మెంట్కి ఇస్తే బిల్డింగ్ నిర్మాణం అయిపోతుంది. పని అంటే ఇట్లా ఉండాలి. ఇది బీజేపీ పార్టీ పనితీరు. వాళ్ళు ఏం చేస్తుండ్రు ఏంది ఒకసారి గమనించుండ్రు. ఏమీ తేడా లేదు. అదే కాంగ్రెస్ దొంగలు ఈరోజు టీఆర్ఎస్ దొంగలు ఈరోజు కాంగ్రెస్ దొంగలు ఏంటారు. జెండాలు మారినాయి, ఫ్లెక్సీలు అవ్వే, ఆ ముఖాలు అవ్వే, ఆ రంగులు మారినాయి. గంతే. ఇంత సిగ్గు శరం లేకుండా లీడర్లు తిరుగుడు, వాళ్ళకు ఈ పెద్ద లీడర్లు వత్తాసు పలుకుడు. సిగ్గుపడాల్సిన విషయం ఇది. ప్రజలు తుప్ప ఉంచుతుండ్రు వాళ్ళను. అది కాకుండా వాళ్ళ కుంభకోణాలు వాళ్ళే బయట పెట్టుకుంటున్నారు. ఇక మాకు ఏం చేయాలరా నాయన, మేము చేసే పని కూడా వాళ్ళే చేసుకుంటున్నారు. పోస్టులు పెడుతున్నారు, నువ్వు దొంగవు, నువ్వు లంగవు, నువ్వు అది, నువ్వు ఇది, నువ్వు ఇసుక తిన్నావు, నువ్వు మట్టి తిన్నావు, నువ్వు కమిషన్ తిన్నావు, ఒకటి చెప్తాడు, ఇంకొకటి వాళ్ళని తిడతాడు, వాళ్ళ మీద కేసులు వేస్తా అంటారు. ఇదంతా పంచాయతీ మనం గట్టిన అవుతున్నది. ఈరోజు పరిస్థితి ఇట్లా ఉంది కాబట్టి ప్రజలు కూడా గమనిస్తున్నారు. కాబట్టి రేపు రాబోయే ఎలక్షన్లు కానీ, ఏ ఎలక్షన్ వచ్చినా, మున్సిపల్ ఎలక్షన్లు కానీ, సర్పంచ్ ఎలక్షన్లు కానీ, ఎంపీటీసీ ఎలక్షన్లు కానీ, ఏ ఎలక్షన్లు వచ్చినా కానీ బీజేపీ జయగీతం ఎగిరేస్తుంది. ఏ నెల. ఇంకో విషయం సోదరులు గమనించాలి. ఈరోజు బీజేపీ పార్టీ ఎంపీ గారి నాయకత్వంలో బలపడ్డది, ఇంకా బలపడుతున్నది. చాప కింద నీళ్ళలాగా సాగుతున్నది పార్టీ. మొన్న
ఎవరో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కొంచెం తెగించిండ్రు మా కార్యకర్త మీదకి, వాళ్ళ షాప్కి పోయి డ్యామేజ్ చేసే ప్రయత్నం చేసిండ్రు, స్పందన చూసిండ్రు. దయచేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలకు కూడా చెప్తున్నా, అతి ఉత్సాహం కరెక్ట్ కాదు. అంత ధైర్యం చేయకుండ్రి బీజేపీ కార్యకర్తలు, వట్టి ఊగునే రకం కాదు. మేము కూడా మీ ఇంటికి రాగలము, మేము కూడా చేయగలము. కానీ రామభక్తులం కాబట్టి, ఓపిక ఉంది కాబట్టి చూసుకుంటూ ఉంటున్నాం అంతే. చేతగాక కాదు, ఇది మా చేతగాని తనమని దయచేసి అనుకోవద్దు. మీరు కూడా ఇది వార్నింగ్ లాగా తీసుకుంటారా, ప్రేమగా ఒక సోదరుడు మీకు చెప్తున్నట్టు తీసుకుంటారా, అది మీ ఇష్టము. ఇప్పటికి కూడా చెప్తున్నా, ఇంకా గొడవలకు దిగితే మాత్రం ఊకునేది లేదు. పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా చెప్తున్నా, ఈరోజు మీకు బాగా స్వతంత్రం వచ్చింది. ఎందుకంటే నలుగురు లీడర్లు అయిపోయినారు. ఎమ్మెల్యే అయితే చాతగానోడు అయిపోయాడు, సగం చీర కట్టుకొని తిరిగే రకం అయిపోయాడు. ఒక క్యాడర్ లేదు, కార్యకర్త లేదు, వచ్చే పరిస్థితి లేదు. ఆయన అక్కడే కూర్చుంటాడు. ఇక్కడ కాంగ్రెస్కి 4-5 లీడర్లు ఉన్నారు. ఇప్పుడు ఒక లీడర్ మీద ఒక లీడర్ తిట్టుకుంటూ వాళ్ళు తిరుగుతున్నారు. మీరన్నా న్యాయంగా పనిచేసే పరిస్థితి ఉన్న రోజు దయచేసి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఈ భేషజాగా పోకుండా, ఒక పార్టీకి సపోర్ట్ చేయకుండా, క్లియర్గా న్యాయం ఏదో నీతి ఏదో వాటికి సపోర్ట్ చేసి వాళ్ళ బాధ్యత వాళ్ళు నిర్వర్తించాలని చెప్పి కోరుకుంటున్నాను. భారత్ మాతాకి జై. రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన కరప్షన్లో కూడా చిట్టా విప్పబోతున్నాము. అతి త్వరగా ఈ మంత్ ఎండే లోపలనే మా పార్టీ తరఫున ఈ మండల ప్రెస్ మీట్ ఒకటి ఉంటుంది. అప్పటికెళ్ళి వాళ్ళ కరప్షన్ ఫైల్స్ అన్నీ ఎపిసోడిక్గా ప్రతి వారం ఒక ఫైల్ పొంట ఇప్పి వాళ్ళ బట్టలు ఇప్పి వాళ్ళ బజార్లో నిలబెట్టబోతున్నాము. దయచేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు రెడీగా ఉండాలి. దీనికి జవాబు మేము ఆ దగ్గరికి వెళ్ళి సంధించే ప్రశ్నలకు జవాబు చెప్తున్నందుకు మీరు రెడీగా ఉండాలి అని చెప్పి మీకు వార్నింగ్ కూడా ఇస్తున్నాం.